లేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇంకొకటి ఎవడైనా వస్తే రాజుగారి పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. చాలాసార్లు మాటలు అనేవి చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. దావీదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతో ఆలోచింపజేసేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు ఇక్కడ 2-3 విషయాలు చూపిస్తున్నాడండి. ఏం చూపిస్తున్నాడంటే, మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అసమర్థత ఏంటో చూపిస్తున్నాడు దావీదు. సౌలుని కాపాడేటువంటి విషయంలో వాళ్ళు ఎంత అసమర్థులుగా ఉన్నారో చూపిస్తున్నాడు. రెండోది, దావీదు ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, సౌలు దగ్గరకు వెళ్ళి తాను తీసుకొచ్చినటువంటి నీటి బుడ్డెని లేకపోతే ఈటను చూపించడం ద్వారా దావీదు ఒకటి తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు తెలుసా? నేను నిన్ను చంపగలను. ఎవరిని? సౌలుని. సౌలుని ఏం చేయగలడు దావీదు? చంపగలడు. చంపే అవకాశం దావీదుకి దొరికింది. చంపే అంత దగ్గరకు వెళ్ళాడు, కానీ చంపలా. అర్థమైందా? ఒక వ్యక్తిని నష్టపరచడానికి, కష్టపరచడానికి, ఒక వ్యక్తికి కీడు చేయడానికి, ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి దానికి చాలాసార్లు అవకాశాలు ఉంటాయి. కానీ అలా చేయకుండా ఉండడమే ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన వాని యొక్క లక్షణం. దేవుని యందు భయభక్తులు లేనటువంటి సౌలు దావీదును చంపాలని, హాని చేయాలని తరుముతూ వస్తుంటే, ఏ వ్యక్తి అయితే తరమబడుతున్నాడో ఆ వ్యక్తి చేతికి అవకాశం ఉన్నా, అతని చేతిలో అవకాశం ఉన్నా, అతను ఏమైనా చేసేటువంటి పరిస్థితులు అతని చుట్టూ ఉన్నా కూడా వాటన్నిటినీ అధిగమించి, వాటన్నిటినీ కంట్రోల్ చేసుకొని వాటిల్లోనికి వెళ్లకుండా బయటకు వచ్చాడు. చూసారండి, అది దావీదు గొప్పతనం.